ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కట్ట కార్తిక్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సో మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. కానీ కట్ చేస్తే నిన్న నైట్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మీకు కనిపిస్తూ ఉన్నాడు కదా, చనిపోయినటువంటి సంఘటన, అసలు ఎందుకు చనిపోయాడు, వాడు చేసినటువంటి అఘాయిత్యం ఏంటి, అదంతా కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు దాని గురించి ఒక పూర్తి వివరణ మనతో పాటు ఉన్న కట్ట కార్తిక్ గారు ఇస్తారు. హలో సార్. సో ఈ విషయం గురించి మీరు విన్నారు, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. కానీ నేను కోణంలో అనుకున్నాను, ఇక్కడ జరిగింది ఒకటి. లాస్ట్ టైం మనం ఒక విషయం గురించి కూడా మాట్లాడాం, తునిలో కూడా సేమ్ సంఘటన చోటు చేసుకుంది. అసలు దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు? మదనపల్లిలో నిన్న జరిగిన సంఘటన చాలా దారుణమైంది. విన్న ఎవరికైనా ఏడుపాగదు. మన ఇంట్లో పిల్లలు సేఫా కాదా అని భయపడేటువంటి పరిస్థితుల్లో వస్తుంది. మళ్ళా ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళతోనే భయం. ఎక్కడో అదే మన పిల్లలు దూరాభారం పోయినప్పుడు అక్కడ సేఫా కాదా పక్కన పెట్టేస్తే, అసలు మన ఇంటి చుట్టుపక్కల కూడా మన పిల్లలు ఆడుకునే సమయంలో సేఫ్గా ఉన్నారా లేదా అనే భయపడే పరిస్థితుల్లోకి మనం వెళ్ళాం. అఘాయిత్యానికి పాల్పడి ఆ నీళ్ళ దాన్ని ఏమంటారు డ్రమ్ములో పెట్టి పాపకు ఊపిరాడకుండా నీళ్ళలో పడేసి మళ్ళీ అదే రూమ్లో ఇతను ఉండి, మళ్ళీ అదే రూమ్లో ఉండి జాలి, దయ, కరుణ అనేది ఏమాత్రం లేకుండా ఉన్నటువంటి మనిషి అనలేని ఒక మృగం. మనిషి అనలేని ఒక మృగం అంటే రూపం మనిషి, కానీ ఆలోచన మృగాంది. నిజానికి ఇది మృగాన్ని చూపిస్తే నేను ఇలా ఉండనే, నేను వేటాడి తింటూ నా అలవాటు కాబట్టి నేను తింటాను తప్ప నేను మరీ ఇంతలా ఉండనే, అది కూడా సిగ్గుపడిద్దాము. అలాంటి వ్యక్తి ఇలా చెరువులు దూకి ఉదయాన్నే చనిపోయాడని వార్త. నిజానికి నిన్ననే మదనపల్లిలో పెద్ద టాక్ ఏంటంటే, ఇతను ఎన్కౌంటర్ చేయబోతున్నారు, పరారీలో ఉన్నాడని నిన్న నుంచి పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ పరారీలో ఉండటం ఏముంది, పోలీసులకు తెలిసింది సమాచారం. చిన్నగా ఎన్కౌంటర్ చేద్దామన్న ఆలోచన పోలీసులకు ఉంది, అందుకనే అతను బట్టకు రావట్లేదు, పోలీసులు ఎన్కౌంటర్ చేయబోతున్నారని నిన్నంతా మాట్లాడుకున్నారు. అంటే వాళ్ళ కస్టడీలోనే ఉండుండొచ్చు ఇతను నిన్నంతా కూడా. అయితే ఇక్కడ రకరకాల అనుమానాలు ఉంటాయి. సరే, ఇక్కడ మనం ఒక పోలీసులు కస్టడీలో ఉన్నారంటే మనం పోలీసులు నిందించినట్టు అవుతుంది. ఎందుకంటే సమాజం మొత్తం ఇతనికి బతికే హక్కు లేదని చెప్పింది, పోలీసులు కూడా అదే భావిస్తారు. సో మొత్తానికి సీన్ కట్ చేస్తే తెల్లారుజాముకి చెరువులో పడి చనిపోయి ఉన్నాడు. అయితే ఇక్కడ రెండు ఆలోచనలు. ఒకటి, పోలీసులు ఏమైనా చెరువులు తోసేసారా, లేదో పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారని ఒక టాక్ బయట నడిచింది కాబట్టి, పోలీసులు చేస్తారా లేదా పక్కన పెట్టు, చేస్తారనేటువంటి టాక్ బయట నడిచింది కాబట్టి, చర్చ బయట నడిచింది కాబట్టి, ఈ చర్చ ఇతని చెవిలో కూడా పడి నన్ను పోలీసులు ఏదైనా చేస్తారని భయంతో, లేదు ఇతనికి ఎవరు ఆశ్రయం ఇవ్వలేరు కాబట్టి ఎక్కడికి పోతాడు ఇతను, అంతే ఎవరు రానివ్వరు, ఎవరి దగ్గరికి పోయినా మళ్ళీ వాళ్ళు పోలీసులకు అప్పు చెప్తారు. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత, ఇతను ఫోటో వైరల్ అయిన తర్వాత, ఇతని సంబంధించిన వార్తలు వైరల్ అయిన తర్వాత, ఇతను ఎక్కడ కనపడ్డ జనాలే కొడతారు, పోలీసులకు అప్పు చెప్పేది పక్కన పెట్టి జనాలు కొట్టి చంపుతారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో, ఇక విధిలేని పరిస్థితుల్లో, సమాజం అసహ్యంగా చూసేటువంటి పరిస్థితుల్లో ఇతను చెరువులోకి చనిపోయాడా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నువ్వు ఇంకో సంఘటన గుర్తు చేసావు. గతంలో తునిలో కూడా ఒక పాప మీద అఘాయిత్యానికి పాల్పడితే, ఆ తోట యజమాని, ఏ తోటలో అయితే ఇతను అఘాయిత్యాన్ని పాల్పడుతున్నా ఆ తోట యజమాని పట్టుకొని ఆ వీడియో తీసి పోలీసులకు అప్పచెప్పడం ఫలితంగా, సో అతని మీద కూడా ఇదే రకమైన కోపం వ్యక్తమైంది. ఇది వీడి వయసు ఏంది, ఆ పాప వయసు ఏంది, ఈ అఘాయిత్యం చేయటం ఏంది, అసలు వీడికి బతికే హక్కు ఉందా లేదా అనేది ఆ రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆగ్రహ విషయాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు కూడా అతన్ని పోలీసులు కోర్టుకు హాజరుపరిచే క్రమంలో టాయిలెట్ వస్తుందని చెప్పి చెరువులో పోయి దూకాడు అనే వార్త చూస్తాం. అప్పుడు కూడా కొన్ని అనుమానాలు ఏంటంటే, పోలీసులు అతని చెరువులో వేసేసారా లేదా అతనే వెళ్ళి దూకాడా అనేది రకరకాల ఈ అనుమానాలను మనం చేసామంటే పోలీసు వ్యవస్థ నిందించాల్సి వస్తుంది. ఇక్కడ పోలీసు వ్యవస్థ నిందించడం కంటే కూడా చనిపోయిన వ్యక్తులకి బతికే హక్కు లేదు కాబట్టి, సరే మన న్యాయం కొద్దిగా డిలే అవుతుంది కాబట్టి ఆ డిలే అయిన దాకా వీళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సమాజంలో వచ్చే డిమాండ్ కూడా అదే కాబట్టి, సరే పోనీ వాళ్ళ మీద జాలి పడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా భావించాలి. సరే, మొన్న ఆ తాత ఇవాళ ఇతను చనిపోయారు, బతికే హక్కు లేదు, వాళ్ళ మధ్య జాలి పడాల్సిన అవసరం లేదు. కానీ రేపు ఒకడు పుట్టకుండా ఉండాలి అంటే అసలు వీడు ఇలా ఎందుకు పాల్పడ్డాడు అనేది తెలియాలి. బేసిక్ గా అది తెలవకుండా ఇతను చనిపోయాడు కాబట్టి తప్పట్టు కట్టుకొని మళ్ళా ఎవడు పనిలో కాడు వెళ్ళిపోతే జరిగే నష్టాలు ఆగవు, జరిగే అఘాయిత్యాలు ఆగవు. దీని వెనకాల ఉన్నది గంజాయి మత్తు. మళ్ళా చెప్తున్నా, వీడు మామూలుగా ఉంటే అంత అఘాయిత్యానికి పాల్పడకపోయి ఉండేవాడేమో నేను అనుకుంటున్నా. ఎందుకు
గంజాయి సేవించిన తర్వాత ఉమ్. వాడి మైండ్ వాడి కంట్రోల్లో ఉండదు. వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కాదు. ఓకే, అది ఇలాంటి- ఎవరైనప్పటికీ తల్లి చెల్లి ఎవరు ఉండదు అంటారా కార్తిక్ గారు? గంజాయి ఎక్కువగా తాగి దానికి బానిసగా మారిన తర్వాత మైండ్ పూర్తిగా గంజాయి డైవర్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉమ్, వాడికి ఎదురుగా ఉంది తల్ల చెల్ల లేదా ఇంకెవరన్నా చిన్న పాపన పెద్ద పాప ఏం ముసలావిడ ఉమ్. ఇవేవి కూడా ఉండవు. ఓకే. అఘాయిత్యానికి దారుణానికి దారుణాన్ని పాల్పడుతుంది. అంటే వాడు నేరం వైపు వాడిని నెట్టేస్తుంది ఉమ్. గంజాయి అనేది. అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సీరియస్గా గంజాయి మీద వర్కౌట్ చేస్తున్నారు. ఓకే. కానీ గంజాయి మీద ఎంత వర్కౌట్ చేస్తున్నా ఉమ్. గంజాయి అమ్మే వాళ్ళు మానకుండా, గంజాయి తీసుకునే వాళ్ళు మానకుండా పూర్తిగా నిర్మూలించడం అనేది కొంతగా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఇబ్బందికరం. ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది, ఏదో ఒక రూపంలో. మారాలనే మార్పు ఇప్పుడు మనలో ఉండాలి కానీ ఎవరో చెప్తే రాదు అన్నట్టుగా. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్, డ్రగ్స్ మీద పనిచేస్తున్నప్పటికీ డ్రగ్స్ ఎక్కడో చోట ఏదో రూపంలో అవైలబుల్గా ఉంటున్నాయి కదా. అవును. సో మన దేశంలోనే కాదు, అమెరికా లాంటి పెద్ద దేశం కూడా, పెద్ద ప్రొటెక్షన్ ఉన్న వ్యవస్థ కూడా ఉమ్, డ్రగ్స్ విషయంలో భయపడుతుంది. మన వెనజులా దేశ అధ్యక్షుడిని ఎందుకు ఎత్తుకొచ్చావయ్యా ట్రంప్ అంటే ఏం చెప్తున్నాడు? నా దేశంలో డ్రగ్స్ పంపిస్తున్నాడు అంటున్నాడు. అవును. అంటే అమెరికా లాంటి దేశమే డ్రగ్స్ ని కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో ఉంది. చేయలేకపోతున్నారు. అంత అత్యాధునికమైన టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశం అని మనం అనుకుంటున్నటువంటి దేశం ఉమ్. కూడా. సో ఎంత కాదన్నా ప్రభుత్వాలు కొంతమేరకే చేయగలరు. అంతిమంగా ప్రజల బాధ్యత కూడా ఏంటంటే ఉమ్, గంజాయిని, ఈ డ్రగ్స్ని, ఈ మత్తు పదార్థాలని అరికట్టడానికి ప్రభుత్వాలతో కోఆపరేట్ చేయటం, మీకు తెలిసిన సమాచారాన్ని చేరవేయటం, మీరు గంజాయి లేకుండా ఉమ్. మీ గ్రామాలని, మీ ఊళ్ళని తయారు చేసుకోవటం మాత్రమే మార్గం. అవును. లేకపోతే ఇలాంటి వాళ్ళు తల్లి ఎంతో మంది చెల్లి పుట్టుకొస్తారు. అనే తేడా లేకుండా, మంచి చెడు అనేటువంటి విచక్షణ లేకుండా ఉమ్, ఎలాంటి అఘాయిత్యాలైనా జరిగే అవకాశం ఉంటుంది. మీ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలకి సేఫ్ లేని పరిస్థితి వస్తుంది. చెప్తున్నాను, ఇతను చనిపోయాడు కదా అని తప్పట్లు కొట్టుకొని ఒక దుర్మార్గుడు పోయాడు అనుకుంటే, ఇలాంటి దుర్మార్గులు వారానికోడు, రోజుకొకడు. రోజుకొకడు పుట్టుకొస్తూనే ఉంటాడు. ఇలాంటి సంఘటన మనం పదే పదే వినాల్సి వస్తూనే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు పదే పదే వినపడకుండా ఉండాలంటే మనిషిని మృగంలాగా మార్చేటువంటి గంజాయి లేకుండా చేయాలి, డ్రగ్స్ లేకుండా చేయాలి, మత్తు పదార్థాలు లేకుండా చేయాలి. దానికి బానిసలైన వాళ్ళని గుర్తించి ఉమ్, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించగలగాలి. yes. ఇది ఎవరికి వాళ్ళుగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఎవడో ఇంట్లో ఏదో పిల్లకి జరిగిందని కాదు, రేపు మీ ఇంట్లో జరగవచ్చు, మీ ఇంటి మీదకి రావచ్చు సమస్య. అవును. సమస్య ఎప్పుడు మన దాకా రాకముందే జాగ్రత్త పడాలి. సమస్య వచ్చిన తర్వాత బాధపడేదానికంటే, సమస్య వచ్చిన తర్వాత స్పందించే దానికంటే, సమస్య రాకముందే జాగ్రత్త పడటం అనేది చాలా ముఖ్యం. Yes. ఇప్పుడు ఏదైనా కడుపు నొప్పి వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకోవడం కంటే కడుపు నొప్పి రాకుండా జాగ్రత్త తీసుకోవడమే మేలు. ఉమ్. ఓకే, సో చూసారు కదా, మరి మదనపల్లిలో ఉన్నటువంటి సంఘటన గురించి, ఈ గంజాయి గురించి మాట్లాడాము. వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు అనేది మీ వాల్యుబుల్ కామెంట్ డెఫినెట్గా మాకు అవసరం ఉంటుంది. సో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కూడా చాలా మందికి ఈ వీడియో షేర్ చేయాల్సిన సంఘటన ఎంతవరకు ఉంది, ఎందుకనంటే ఇవి ఇక్కడతో ఆగిపోవాలి, ఇంకొకటి మళ్ళీ పుట్టుకు రాకూడదు అనంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ కార్తిక్ గారు.